నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ఢిల్లీ రైతులకు అమరావతి రైతుల మద్దతు. గాజీపూర్లో గలం విప్పిన అన్నదాతలు. ఎన్నికలతో పాటు వ్యాక్సినేషన్పై దృష్టి పెట్టండి. జిల్లా కలెక్టర్లకు ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ ఆదేశాలు. గిరిజన శాఖ అధికారులతో మంత్రి సత్యవతి భేటీ. అర్హత కలిగిన అందరికీ పదోన్నతి వస్తుందని స్పష్టం. చిత్తూరు జిల్లాలో విషాదం. బావిలో పడి 4 మృతి. గౌలిపురాలో స్కూల్లో భారీ అగ్ని ప్రమాదం. తప్పిన ప్రాణ నష్టం, భారీ ఆస్తి నష్టం. ఇక డీటెయిల్ చూస్తే, ఢిల్లీలో రైతు సంఘాలకు అమరావతి రైతులు మద్దతు తెలిపారు. గాజీపూర్ దీక్షాస్థలిలో అమరావతి రైతుల గళాన్ని వినిపించారు. ప్రధాని మోడీ అన్నదాతలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని దళిత ఐకాస నాయకుడు పులిచిన్న డిమాండ్ చేశారు. రాజధాని రైతులు అమరావతి నినాదాన్ని ఢిల్లీలో లేవనెత్తారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు అమరావతి అన్నదాతలు మద్దతు పలికారు. మహిళా ఐకాస నాయకురాలు రాయపాటి శైలజ, దళిత ఐకాస నాయకుడు పులిచిన్నతో 20 మంది రైతులు ఢిల్లీలో ఆందోళన చేస్తున్న అన్నదాతల ధర్నాలో పాల్గొన్నారు. Creating the situation. Don't drive us. Don't force us. What is the big problem? We have come here to see. You are not allowed. We will go back. Don't push us. We don't protest. అమరావతి కడతానంటే ఆ రోజు నరేంద్ర మోడీ గారు కూడా సాక్షాత్తు ఒప్పుకున్నాడు. నేను శంకుస్థాపన చేశా. నీరు మట్టి తీసుకొచ్చి మా గ్రామంలో మట్టి నీరు పూజ చేశాడు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు. ఈ రోజు మాకు జై జై అమరావతి. రైతులంతా ఒకటే, రైతులంతా ఒకటే, ఒకే రాజధాని. జై జవాన్. जिंदाबाद. हम यहाँ गाजीपुर में आए हैं. बस जननायकन कापो. We support farmers. We support farmers. We support farmers. சட்டங்களை திரும்ப பெறு. வேளாண் சட்டங்களை திரும்ப பெறு. நசுக்காதே விவசாயிகளை గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లతో పాటు కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను పక్కా ప్రణాళికతో విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఒకవైపు గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను సక్రమంగా చేపట్టడంతో పాటు కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కూడా సీరియస్గా నిర్వహించాలని సీఎస్ ఆదేశించారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు విస్తృత ప్రచారాలు కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్లను సూచించారు. వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సంబంధించి ఎదురవుతున్న సమస్యలను సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కలెక్టర్ను అడిగి తెలుసుకున్నారు. ఈ రెండు కార్యక్రమాలను ఏకకాలంలో నిర్వహించాల్సి ఉన్నందున ఏ విధమైన సమస్యలు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. When we had got 90% plus on the Covishield,
and only 29,000 vials of Covaxin we have got, sir, out of which 5 lakh plus is the Covaxin. So there is a need now to start creating session sites where we will be giving Covaxin also. ASCA has given detailed instructions, sir. It requires focus of the collectors, sir, because tomorrow when it comes to second dose, then the same beneficiaries who have got Covaxin in the of the other frontline workers. That schedule the collectors need to finalize the possibility of utilization session sites for the frontline workers, because from detailed planning can be done, and this should figure in the collectors' overall plan for the next 2.5 months till the time we complete. Frontline workers and involving the health department staff have been communicated in detail to them, sir. Today, sir, in the meeting, the IMA association and other people also represented that some of the doctors are being left out. In fact, they went on to say that doctors, the private doctors, have been vaccinated only to the extent of 60% because 40% staff couldn't get the messages in time. While we argued that messages would have been received, they might have in the beginning chosen not to turn up. But nonetheless, now the IMA and other associations are issuing instructions to all their field personnel, all the members of the associations to get themselves vaccinated. So when we are planning the session sites for the medical personnel now, most of the people would be second time allottees to session sites, sir. So if they are informed in advance of their session sites, then the likelihood of the performance is much better, sir. So now we are at a stage where we are almost at par with the country average. When we began the vaccination program, sir, in the first 2-3 days our performance is very good. Slowly it has been coming down and we are almost at par with the country average in terms of the number of people vaccinated so far, sir. We just need to actually take stock whether it is reluctance on the part of people to get vaccinated or whether there is any reckoning in the planning that we have been doing so far, so that as a result of which we are achieving much lower percentages, sir. Is one slide, sir, important slide. Till yesterday, what was the vaccination that we have done, sir, districts wise? Sir, as far as sessions are concerned, sir, in fact, we are only second in the country in terms of number of sessions planned. Sessions are being planned, sessions are also being held, sir. It's not that sessions are not being held. But coverage has been quite low, sir. In fact, Srikakulam has done 63%, Vizianagaram has done 60%, whereas districts of Kurnool, 32%, sir, which is the lowest in the state. So here I think a lot of focus is required, sir. As is in Anantapur also 39%. So here the reasons why the turnout is low, number of people vaccinated is low, really needs a lot of focus, sir. Other districts are in between, so they need to improve, sir. In fact, I'll come to the countrywide comparison next, sir. This is thing. And second, another important thing is that reporting of AEFI. Only in Guntur we find that reporting is happening. A little bit of localized swelling and pain is not considered a part of the minor AEFI that need not be reported, sir. This is one important issue that needs to be looked into by the districts, sir. Yes, sir. They've gone about these numbers and they've come to those numbers, sir. Today, Collector Nellore also took vaccine and he put it in the social media. No wonder they have the highest numbers of vaccine coverage today, sir. గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బంది అధికారులతో గురుకులాల పునఃప్రారంభం నేపథ్యంలో మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉద్యోగుల పదోన్నతి సదుపాయాల కల్పనపై ఉద్యోగ సంఘాల నేతలు అధికారులు వారి అభిప్రాయాలు వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో పదోన్నతులు భర్తీపై రాష్ట్రంలో ముందడుగు పడిందని మంత్రి చెప్పారు. అర్హత కలిగిన అందరికీ పదోన్నతి వస్తుందని, సర్వీస్ రూల్స్ ఇబ్బంది వల్ల సరైన న్యాయం జరగడం లేదని వాటిని పరిశీలించి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తానని అన్నారు. గిరిజన ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు సమర్థవంతంగా చేరవేసి వారికి మేలు చేయడంలో అంకితభావంతో పనిచేయాలని సూచించారు. గుడ్ మార్నింగ్ మేడం, నా పేరు కృష్ణ బాను, నేను నాన్ టీచింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. గుడ్ మార్నింగ్ మేడం, నా పేరు ప్రసంగి, నాన్ టీచింగ్ అసోసియేషన్ ఆర్గనైజేషన్. మీ వైపు నుంచి మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఇంకేం చేయడం ద్వారా మనం ఏం సర్వీస్ రూల్స్ మార్చాలా, ఉన్న రూల్స్ ప్రకారం మీరు విశ్లేషించాలని చెప్పగలిగితే బాగుంటుందని. ఎందుకంటే
ముఖ్యమంత్రి గారి ఆలోచన కానీ ఈ ప్రభుత్వం ఆలోచన కానీ మా అందరి ఆలోచన కూడా గురుకులాల్లో పిల్లలు వచ్చిండు అని అంటే ఈరోజు గురుకులాల ఎందుకు ఇంత డిమాండ్ ఉందంటే ఒక సేఫ్టీ, వాళ్ళ భవిష్యత్తు ఒక ఉజ్వలంగా ఉంటుంది గురుకుల పాఠశాలలో చదువుకోవడం ద్వారా అనేది తల్లిదండ్రుల ఆలోచన. సరే పిల్లలు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. సో మనం 10 నెలల తర్వాత మళ్ళీ మనం స్కూల్స్ రీఓపెన్ చేసాం. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మనం పిల్లలందరికీ మళ్ళీ తిరిగి రీజాయిన్ చేసుకుంటున్న క్రమంలో పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మన గురుకులాలకు మంచి పేరు రావాలి అని మనం ఆశిస్తున్నప్పుడు మీకుండే ఇబ్బందులను కూడా మీ సమస్యలు కూడా మీకుండే ఇబ్బందులు కూడా పరిష్కరించాల్సిన, మీకు రావాల్సిన హక్కులు కూడా చూడాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వరుస జిల్లాల పర్యటనలతో బిజీగా ఉన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటించిన నిమ్మగడ్డ తాజాగా నెల్లూరు జిల్లాలో పర్యటించారు. జెడ్పీ సమావేశ మందిరంలో అధికారులతో భేటీ అయ్యారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణతో పాటు పలు కీలక అంశాలపై అధికారులకు సూచనలు చేశారు. అంతకంటే ముందు తిరుమల శ్రీవారిని నిమ్మగడ్డ రమేష్ కుమార్ దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చాలా సీరియస్గా వ్యవహరిస్తున్నారు. నాయకత్వ బాధ్యతల కోసం పోటీ పడడం శుభపరిణామం అంటూ నిమ్మగడ్డ చెప్పుకొచ్చారు. అయితే ఈ ఎన్నికల్లో అధిక సంఖ్యలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ సూచించారు. మీరేం చేశారు, గ్రౌండ్లో వచ్చిన చేంజ్ ఏంటి, వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఐ వుడ్ లైక్ టు నో. సార్ ఒక అష్యూరెన్స్ సార్, ఎవరు కూడా వాట్ ఎవర్ ది మెసేజ్ ఇష్యూడ్ బై ది హానరబుల్ సిసి సార్, ఒక అష్యూరెన్స్ ఫ్రీక్వెంట్గా డైలీ మేము మీటింగ్ పెట్టుకుంటూ కూడా పబ్లిక్లో తర్వాత ఈ నేను పోలీస్ వర్క్ మన డిఎస్పీ గారి హెల్ప్తో కూడా సార్ టీమ్స్ను విలేజెస్కు పంపించాం సార్. అంటే మార్నింగ్ ఈవినింగ్ ఒక రౌండ్ అలా వెళ్ళి రావడం ఇటువంటివి చేశాం సార్. ఈ ప్రెస్ ద్వారా మంచి అవేర్నెస్ కనిపించాం సార్, అది మేజర్ సార్. ఇప్పుడు ఈ ఎంఎస్ఎం ఆపరేటర్స్ ఉంటారు, షాడో అంటే ఏంటి, షాడో పార్టీస్ మెథడాలజీ నెక్స్ట్ డివిజన్ ఇస్ ఆత్మకూరు సార్. నిన్న మంచి రోజులు కాదండి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ల్యాండ్ ఎక్విజిషన్ సార్, సోమశిల ప్రాజెక్ట్ ఆత్మకూరు సార్. పీస్ఫుల్గా ఉంది సార్. అందరితో కూడా మీటింగ్ పెట్టుకొని పోలీస్ డిపార్ట్మెంట్ అందరితో కూడా పెట్టుకోవడం జరిగింది సార్. అలాగే ప్రెస్ కాన్ఫరెన్స్ ఇవ్వడం జరిగింది సార్. లోకల్ టీవీ ఛానల్లో కూడా ఎలక్షన్ కోసం ప్రయత్నాలు చేశారు సార్. అలాగే పీస్ఫుల్గా కూడా ఉంది సార్. ఇంతవరకు ఎలాంటి కంప్లైంట్స్ కూడా ఉన్నాయి సార్. మనకు ఈ ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీ వాళ్ళు కూడా తిరుగుతున్నారు సార్. అలాగే ఎంసీసీ షాడో వాళ్ళు కూడా వేయడం జరిగింది సార్. రెగ్యులర్గా కూడా మానిటర్ చేసుకుంటున్నాం సార్. ఏమి ఎటువంటి ఇబ్బంది లేదు సార్. Article circle, sir. There is a district of police. So you are familiar with that place? Yes, sir. Police are living here. అంత బాగా వెహికల్ అరేంజ్ చేసాం సార్. సార్ చెప్పినట్టు 2 వీలర్స్ కూడా అరేంజ్ చేస్తాం సార్. ఇప్పుడు తర్వాత మాకు లాటెడ్ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు వరకు కనీసం 4 కాల్ కూడా కట్టించాలి అలాగే సార్. బట్ దే వరకు సమ్ ఎక్స్ట్రా బందోబస్తు పెడుతున్నారు సార్. దాని మీద ఎవ్రీ ఈచ్ ఎవరి బూత్లో ఉండేటట్టుగా 3% ఉండేటట్టుగా ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు సార్. Gudurthi divided into 9 heads. So now 9 mandals only. Gudurthi. So check post కూడా పెట్టారు సార్. లిక్కర్ మూమెంట్ మనీ మిగతావన్నీ కూడా చాలా స్ట్రిక్ట్గా యాక్ట్ చేస్తాం సార్. మా ఎస్టీపీఓ గారు కూడా
అన్ని రకాల కోఆర్డినేషన్తో చూస్తున్నాం సార్. తర్వాత అందరూ పోటీలోకి వస్తారని చెప్తున్నారు సార్. మెయిన్లీ యూత్ ముందుకు వస్తున్నారు సార్, యూత్ సిగ్నల్ సార్. సో ఆ విధంగా నాకే డైరెక్ట్గా కాల్స్ వస్తున్నాయి సార్, ఎక్కడ ఎంసీసీ వైలేషన్ కానివ్వండి, ఎక్కడ ఇమీడియట్గా మేము యాక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు రెవెన్యూ ఆఫీసర్స్, ఎంఆర్ఓస్ మేము విజిట్ చేస్తున్నాం సార్, గ్రామ సభలు పెట్టుకున్నాం సార్, బోత్ సైడ్స్ లీడర్ పిలిచి కూడా మాట్లాడుతున్నాం సార్. పిఎంపీ ఎలక్షన్ వస్తామని వాళ్ళకి ఇన్సూర్ చేస్తున్నాం సార్. ఇంతవరకు మా సబ్ డివిజన్లో సార్ టోటల్ 15 మండలాల్లో 4,322 మెంబర్స్ బౌండ్ ఓవర్ జరుగుతుంది సార్. ఎస్ఎస్సీ టీమ్స్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్, షాడో పార్టీస్ పెట్టుకున్నాం సార్. డివిజన్లో మొత్తం 12 మండలాలు ఉన్నాయి సార్. ఏ ఫేజ్లో పోతున్నాయి? నాది లాస్ట్ ఫేజ్ సార్. ఎస్ 12 మండలాలు. మీ పని హ్యాపీ, ఎందుకంటే మిగతా 3 జిల్లాల్లో వాళ్ళు తేలిక తీసుకోవడం వీళ్ళ లాస్ట్ ఫేజ్ వచ్చేసరికి మనం కొంచెం slack in it. So far around 1,500 people have been deployed, sir, police personnel, sir, and 500 Mahila police also have been deployed, sir, taking the total time of deployment to around 2,000, sir. At the time of collection, sir, one Delipur will be running short of around 1,000, sir, which will be meeting that the district collector has assured us to get from other departments and all, sir. So we will be meeting the requirements, sir. There will be sufficient force, sir. Here also, sir, apart from the sub-divisional or the divisional level shadow teams, sir, there are 50 more shadow teams, sir, in which only my special branch people are there, sir. There are no revenue people, sir. They also keep a watch on our police people, sir. The response of the police team, whether they are responding immediately or not, sir, or if there are lethargic attitudes, sir. And they report directly to the special branch DSP, who in turn reports to me, sir. ఇవాళ లాస్ట్ డే అయిపోతుంది కదమ్మా మీకు ఆర్టికల్. అయిపోయిన మీరు కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీరు వైడ్ పబ్లిసిటీ ఇట్లా ఉంది కొంచెం ప్రెస్తో యూ షుడ్ ఇంటరాక్ట్ విత్ ద ప్రెస్. ఇవాళ థర్డ్ డే అయిపోతుంది కదా, అయిపోయిన తర్వాత యూ గివ్ ఏ ప్రెస్ ఇంటరాక్షన్లో ఇన్ని నామినేషన్స్ వచ్చాయి, ఇన్ని గ్రామ పంచాయతీలు వచ్చాయి. వీ షుడ్ కీప్ ఇంటరాక్టింగ్ అట్లీస్ట్ నాట్ ఆన్ ద ఫస్ట్ డే, సెకండ్ డే అక్కర్లేదు, థర్డ్ డే మాత్రం కంపల్సరీ వీ షుడ్ ఇంటరాక్ట్. రాజస్థాన్ కూడా ఏం చెప్పింది, ప్రజాస్వామ్య ప్రక్రియ అనేది నిరంతరంగా సాగే ప్రక్రియ, దీన్ని మనం ఆటంకపరచలేము. ప్రజాస్వామ్య ప్రక్రియను బలపరుస్తుంది, మనం చేయవలసిన కార్యక్రమాలు కూడా సమన్వయంతో చేసుకోవాలి అని చెప్పి సూచించింది. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరిగింది. డివిజన్ బెంచ్ ఎన్నికలు జరగాలి అన్న తర్వాత కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన తర్వాత కూడా సుప్రీంకోర్టు సుసూత్రంగా ఇదే సూచన చేసింది, ఎన్నికలు జరుపుకోండి, కానీ స్థానిక పరిస్థితులను కూడా మరింత చేసి స్థానిక పరిస్థితులను కూడా చూసుకుని పూర్తి బాధ్యత తీసుకుని చేసుకోండి అని చెప్పి చెప్పారు. ఆ బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద పెట్టారు. ఎలక్షన్ కమిషనర్ స్వీకరించింది. ఎలక్షన్ కమిషనర్ ఎందుకు చేయాల్సిన కార్యక్రమం వాళ్ళు ఇంకా కూడా అన్నారు, ఎలక్షన్ కమిషన్ గౌరవించండి అని కూడా అన్నారు. ఎవరెవరి విద్యుత్తుని బట్టి ఎవరెవరి స్థానిక పరిస్థితులు బట్టి ఉంటాయి. మన రాష్ట్రంలో కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా గౌరవిస్తారు, కొన్ని రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రాలకు ఇంత గౌరవం ఉండకపోవచ్చు. అది వేరే సంగతి. అయినా మనం గౌరవాలకి భేషజాలకి పోయి మనం ఉండాల్సిన అవసరం లేదు. మన డ్యూటీ ఏదైతే ఉంటుందో మన పరిధిలో మనం చేసుకోవడం అనేది ఎలక్షన్ కమిషన్ కూడా ఈ దాని పరిస్థితులు గమనించింది. అనేక రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికలు కూడా అనేక రాష్ట్రాల్లో జరిగాయి. స్థానిక రాష్ట్ర ఎన్నికలు మొన్నటి మన గుజరాత్ రాష్ట్రంలో జరిగింది, ఇంతకుముందు కర్ణాటకలో జరిగింది, కేరళలో జరిగింది, పక్కన ఉన్న తెలంగాణలో కూడా మున్సిపల్ ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికలు ఇవన్నీ జరిగిన సంవత్సరం. అంతకుముందు కూడా మీకు అసెంబ్లీ ఎన్నికలు జరుపుకున్నాం. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 5 రాష్ట్రాలకి తొలగి ఎన్నికలు జరుగుతున్నాయి. వాటిలో తమిళనాడు ఉంది, తర్వాత కేరళ ఉంది, అస్సాం ఉంది, వెస్ట్ బెంగాల్ ఉంది, యూనియన్ టెరిటరీ ఢిల్లీ అన్ని చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి. దీంట్లో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇది ప్రత్యేక పరిస్థితులు ఏమి లేవు. అంచేత ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక ఎజెండాతో ఎన్నికలు జరగడం అనేది కాదు. అన్ని చోట్ల జరిగే సాధారణ పరిస్థితులు లాగా ఇక్కడ కూడా ఇక్కడ ఉద్యోగులకి వీటికి అనేక రకాల ఛాలెంజెస్ ఉన్నాయి జిల్లాలో. ఈ ఎన్నికలే ఉద్యోగులకి విధి నిర్వహణలో ఛాలెంజ్. రెవెన్యూ సిబ్బందికి ఉండే ఛాలెంజెస్ కొన్ని ఉన్నాయి. ఇంకా ఎక్కువ సిబ్బంది, ఇంకా ఎక్కువ ఛాలెంజెస్ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ సిబ్బంది కూడా ఎందుకంటే ఇంతకుముందు 2 విడతల్లో జరిగే ఎన్నికల్ని ప్రజా ఆరోగ్య అవసరాల దృష్ట్యా ఇప్పుడు విధిగా 4 విడతల్లో జరిపించాల్సింది.
సోషల్ డిస్టెన్సింగ్ పాటించాల్సి వచ్చింది. అందుచేత ఎక్కువ భారం ఉద్యోగులు ముఖ్యంగా పోలీస్ శాఖ పోలీస్ ఉద్యోగుల మీద పడుతుందని భాషలు అసలే పరిస్థితులు ఉన్నటువంటి డిపార్ట్మెంట్ కూడా ఈ అదనపు భారం కూడా పెట్టడం కూడా నిజమైనప్పటికీ దీన్ని మరి విస్మరించలేము. మరి మన ఇందులో భాగంగా ఇంకొక ప్రాథమిక విధి అంచేత ఈ ప్రాథమిక విధిని మనం కూడా స్వీకరించి ఉన్న దాంట్లో మనం ఏదైనా వారికి ఇబ్బందికరమైన విపత్కర పరిస్థితులు లేకుండా వారికి కావాల్సిన సదుపాయాలకు ఈ ఎన్నికలు జయప్రదం చేయాల్సిన ఛాలెంజ్ ఏదైతే ఉందో జిల్లా యంత్రాంగం మీద జిల్లా యంత్రాంగం కూడా చేస్తున్నామని చెప్పడం సంతోషం. ఉద్యోగులందరూ కూడా మంచి సానుకూల సందేశాలు ఇచ్చి ఎన్నికల్లో పాల్గొంటాం అని చెప్పడమే కాకుండా ఎన్నికలు నిజాయితీగా నిబంధనలతో జరుపుతామని చేసి అందరూ కూడా చెప్పడం కూడా చాలా సంతోషకరమైన విషయం. మొదట ప్రోగ్రెసివ్ డిస్ట్రిక్ట్ శంకరన్ గారు లాంటి మహానుభావులు కలెక్టర్ గారు ఉన్న జిల్లా చక్కటి అడ్మినిస్ట్రేటివ్ వారసత్వం ఉన్న జిల్లా కూడా ఈ ఎన్నికల సంఘానికంటూ ప్రత్యేకమైన ఎజెండా లేదు. మేము ఏకగ్రీవాలు అనే పేరు మీద వస్తున్న కొత్త నినాదాన్ని స్వీకరించదలుచుకున్నాం. గతంలో కూడా ఉండే ఏకగ్రీవాలు సాధారణ పరిస్థితుల్లో ఉండే ఏకగ్రీవాలు దాని గురించి ఎటువంటి అభ్యంతరం లేదు. అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులను బట్టి అక్కడ సామాజిక పరిస్థితులను బట్టి ఏకగ్రీవాలు సాధారణ స్థాయిలో ఉన్నాయి. కానీ ఇప్పటికే కావలి డివిజన్లో ఉన్న ఏర్పాట్లను కనుక మనం కనుక పరిశీలిస్తే 20% వరకు ఉన్న ఏకగ్రీవాలు గణనీయంగా పడిపోయారు. ఇది ఆశ్చర్యకరమైన పరిస్థితి కాదు. ఇది సమాజంలో వచ్చే మార్పుల్ని ప్రతిబింబిస్తుంది. ప్రతి వాళ్ళు ఈరోజు నాయకత్వ బాధ్యతలు చేపట్టాలి అని పోటీ పడటం అనేది శుభ పరిణామం. రాజ్యాంగం కూడా ఇదే కోరుతోంది. అధిక సంఖ్యలో ప్రజలు ఎన్నికల్లో పాల్గొనడం ద్వారా గతంలో ఉన్న దానికంటే ఎక్కువ శాతం ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ పెంచుకోవడం ద్వారా 85% పోలింగ్ పర్సంటేజ్ రీచ్లో జిల్లా కూడా మారింది. దానికి తగ్గకుండా ఇంకా ఎక్కువగా సాధిస్తే మంచిదే. గతంలో తగ్గకుండా సాధించాలని నేను కలెక్టర్ గారికి జిల్లాలో అంతా కూడా ప్రతిబింబిస్తుంది. ఏకగ్రీవాల కనుక సృష్టి నుంచి ఏకగ్రీవాల కోసం ఏకగ్రీవాలను చేస్తే అది ప్రభుత్వం అధికార వైఫల్యం కింద కూడా వస్తుందని చెప్పి నేను అధికారులందరికీ కూడా సూచించాను. అటువంటి ఏకగ్రీవాలు మనకు అవసరం లేదు. ఎందుకంటే అసెంబ్లీకి ఏకగ్రీవాలు ఉన్నాయా, పార్లమెంట్కి ఏకగ్రీవాలు ఉన్నాయా, వాటన్నిటి పోటీ జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా గ్రామాలకు మాత్రం గ్రామాల్లో ప్రజలందరూ కూడా అరవైకలు లేకుండా కలిసి ఉండాలంటే ఎన్నికల విభాగాన్ని నినాదాన్ని మనం ఎట్లా స్వీకరిస్తాం? ఎన్నికల్లో ఉన్న వివాదాలు వస్తాయా? రావు. ఎన్నికల్లోనే టాప్ వరకు పోటీ ఉంటుంది. అయిన తర్వాత గ్రామంలో ప్రజలందరూ కూడా కలిసి ఉంటారు. విభిన్న దృక్పథాల నుంచి వచ్చిన ఏకత్వం అనేది ప్రజాస్వామ్య పండ అనేది నేను ప్రత్యేకంగా గుర్తు చేస్తున్నాను. గ్రామంలో ఒక రోడ్ ఎలా ఉండాలి, బాగా ఎట్లా లేకపోతే ఇంకేదో విషయాలు ఏదైనా ఉన్నా కూడా పెద్ద పెద్ద విషయాల్లో గ్రామస్తులందరూ కూడా ఒకే మాట మీదే ఉంటారు. ఆడపిల్లలు చదువు లేకపోతే గవర్నమెంట్ లాంటి బిజినెస్లో మద్యపాన నిషేధం తక్కువ అనే విషయాల మీద గ్రామాలు చక్కగా స్పందించాయి, నైతికతతో స్పందించాయి, ఆలస్యవంతంగా స్పందించాయి. అట్లాగే పర్యావరణాన్ని కాపాడుకోవడం, డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ కానీ వాటర్ రిసోర్సెస్ కాపాడుకోవడం, వీటన్నిటి మీద గ్రామాలు ఇప్పుడు ఏకభావంతో ప్రోగ్రెసివ్ దృక్పథంతో ఒకే ఆలోచనతో ఉంటాయి. సో భిన్నత్వం నుంచి ఎప్పుడు ఏకత్వం అనేది మన సంస్కృతి. దీనికోసం మనం ప్రత్యేకంగా మనం అయ్యో గ్రామాలు విడిపోతాయి అని. ఇక చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కుప్పం మండలం వంటూరు గ్రామంలో బావిలో పడి 4 మృతి చెందారు. వీరిలో 3 ఒకే కుటుంబానికి చెందిన వారు ఉన్నారు. తొలుత ప్రమాదవశాత్తు 3 బావిలో పడిపోగా వారికి కాపాడేందుకు వెళ్లి మరో మహిళ మృత్యువాత పడింది. మృతుల్లో చిన్నారులు 2 మహిళలు ఉన్నారు. కేసు నమోదు చేసిన కుప్పం పోలీసులు విచారణ చేస్తున్నారు. ఒకే గ్రామంలో 4 మృతి చెందడంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మరోవైపు అప్పటి వరకు తమ ముందు ఉన్న పిల్లలు విగత జీవులుగా మారడంతో వంటూరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇక హైదరాబాద్ పాత బస్తీ చత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో గౌలీపురాలోని శ్రీనివాస్ స్కూల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం సమయంలో 40 మంది విద్యార్థులు స్కూల్లో ఉన్నారు. మంటలను చూసి విద్యార్థులు బయటికి పరుగులు తీయడంతో ప్రాణ నష్టం తప్పింది. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని ప్రాథమిక అంచనా వేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఇక సంగారెడ్డి జిల్లా మునిపెల్లి మండలం బుసరెడ్డిపల్లిలో వాటర్ ట్యాంకు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఆందోళన ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ మండల ఎంపీపీ గౌడిగమ శైలజ, జెడ్పీటీసీ మీనాక్షి సాయి కుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు సతీష్, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మంగళం ప్రాణభావాలింగ మంగళం మా దేవా శంభో మానీయమూర్తి ఆదారోగిలోన వెలగూతున్న బాలచంద్ర కలలాదు విజయ్. ఇక హైదనగర్ కోర్టులో న్యాయవాదుల యొక్క డిమాండ్లను నెరవేర్చాలని లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, తెలంగాణ సామాజిక చైతన్య వేదిక వ్యవస్థాపకుడు నరసింహస్వామి కుర్మ వినతి పత్రం అందజేశారు. యువ న్యాయవాదులకు నెలకు 25,000 రూపాయల వరకు గౌరవ వేతనం చెల్లించాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన బీసీ ట్రైనీ అడ్వకేట్స్కి 25,000 చొప్పున తక్షణమే చెల్లించాలంటూ పలు డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని వారు అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ న్యాయవాదులకు 70% అవకాశాలు కల్పించాలని, స్టేషన్ బెయిల్ విధానం రద్దు చేయాలని, సామాన్య ప్రజలకు ఇబ్బందుల నుండి కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గీతాదేవి, సరిత, యువ న్యాయవాది రవి, మల్లేష్, బీరయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క స్టేషన్ బెయిల్ ఏదైతుందో పోలీసు వాళ్ళకు వాళ్ళు స్టేషన్ బెయిల్ ఇవ్వద్దని కూడా 100% మేము డిమాండ్ చేస్తున్నాం. దానివల్ల న్యాయవాదులకే కాదు సామాన్య ప్రజలకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. వారు డబ్బులు కట్టలేక బోకార్ల దగ్గరికి పోయి వారు చాలా నానా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వారిని స్టేషన్ బెయిల్ కూడా ఎత్తేయాలని చెప్పేసి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. అమలు చేయవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క లేడీస్ అడ్వకేట్లకు కూడా సమున్నతమైనటువంటి సౌకర్యాలు కల్పించాలి. అదేవిధంగా యువ న్యాయవాదులకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క గౌరవ వేతనం 5,000 నుంచి 10,000 వరకు ఇవ్వాలి. అదే పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5,000 ఇస్తుంది. కాబట్టి మన ప్రభుత్వం కూడా మనకి 5,000 నుంచి 10,000 దాకా ఇస్తే బాగుంటుందని కూడా ఈనాడు మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాబోయేటటువంటి ఈ రోజుల్లో ఎస్టీ, బీసీ, మైనార్టీ ఉన్నటువంటి అదేవిధంగా నూతనంగా ఉన్నటువంటి ఓబీసీ రిజర్వేషన్ల ప్రకారం అందరికీ ఏజీపీ, జీపీ, అదేవిధంగా ఈ యొక్క స్టాండింగ్ కౌన్సిల్, బ్యాంక్ ఎంప్లాయీస్, బ్యాంకులలో ఉన్నటువంటి అడ్వకేట్స్ యొక్క జాబ్స్ని అందరికీ పూరించవలసిన బాధ్యత ఈ యొక్క ప్రభుత్వాలపై ఉందని కూడా డిమాండ్ చేస్తూ ఈ స్టేషన్ కాంప్రమైజ్ల వల్ల చాలా వరకు మహిళలకి అన్యాయం జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ స్టేషన్ కాంప్రమైజ్లో వాళ్ళు ఇక్కడికి న్యాయం కోసము కోర్టుకు రాకముందే వాళ్ళని అక్కడే పోలీస్ స్టేషన్లోనే వాళ్ళు ఎంతో తీసుకుని చాలా ఇబ్బంది కలుగుతుంది. ఎప్పుడైతే ఈ కొత్త మహిళా న్యాయవాదులు ఎవరైతే ఇక్కడ ఉంటారో వాళ్ళని రిసీవ్ చేసి ఈపీగా, ఐజీగా కూడా స్థానం కల్పించాలని కోరుతున్నాం. ఈరోజు హైదరాబాద్లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కస్టమ్స్ కార్యాలయంలో కస్టమ్స్ అధికారులతో కస్టమ్స్ కమిషనర్ వెంకట్రామరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ సమయంలో కూడా ఎటువంటి అడ్డంకులు లేకుండా అందరి సహకారంతో ఇంపోర్ట్ మరియు ఎక్స్పోర్ట్ గతంలో పోలిస్తే 490 కోట్ల వృద్ధి రేటు ఉందన్నారు. బెస్ట్ ఎక్స్పోర్ట్గా పట్టాబే అగ్రో ప్రొడక్ట్స్ లిమిటెడ్, బెస్ట్ ఇంపోర్టుగా కోరమండల్ ఫెర్టిలైజర్ కంపెనీ నిలిచాయని డాక్టర్ కె వెంకట్రామరెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో కస్టమ్స్ అడిషనల్ కమిషనర్ వి నాగేంద్రరావు, ఎం రవిశంకర్, రామకృష్ణరాజు యాదవ్, కస్టమ్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఫేజ్ 1లో హెల్త్ కేర్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. రాష్ట్రంలో చూస్తే హైయెస్ట్ నెంబర్ చేసినటువంటి జిల్లా మనదే వ్యాక్సినేషన్ వరకు. కానీ ఇంకా ఇప్పటి వరకు కూడా కేవలం 60% మంది మాత్రమే హెల్త్ కేర్ వర్కర్స్ ఈ వ్యాక్సినేషన్ చేసుకున్నారు. ఇంకా 40% వాళ్ళు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వ్యాక్సినేషన్కి సంబంధించి కొన్ని అపోహలు ఉన్నాయి. అదేవిధంగా ఫేజ్ 2కు సంబంధించి కూడా దాదాపుగా పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, పంచాయతీరాజ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారికి కూడా దాదాపు ఒక 50,000 మంది ఉన్నారు. వారు కూడా ఈ వ్యాక్సినేషన్ చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఫేజ్ 1, ఫేజ్ 2 అయిన తర్వాత ఫేజ్ 3లో జనరల్ పబ్లిక్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ వ్యాక్సినేషన్కు ముందరికి రావడానికి కొంతమంది అపోహలు పడుతున్నారని చెప్పేసి మనకు సమాచారం వచ్చింది. అందుకనే ఈరోజు డిఎంఎండ్హెచ్ఓ గారు నేను కూడా వేసుకోవడం జరిగింది. ఎవరు ఏమి ఆందోళన చెందారు అంటే మనం ఫస్ట్ ఫేజ్లోనే ఈ వేళతో మ్యాక్సిమం అందరినీ కూడా హెల్త్ కేర్ వర్కర్స్ అందరినీ కూడా ఈ రోజుతో మనం కంప్లీట్ చేయడం జరుగుతుంది. అయితే ఫస్ట్ ఫేజ్లో మనం ఆల్మోస్ట్ 22,738 మందిని మనం వ్యాక్సినేషన్ చేసామండి. అయితే ఇప్పటివరకు మనం ఈ హెల్త్ కేర్ వర్కర్స్ నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ని చూసి సెకండ్ ఫేజ్ కూడాను మంచిగానే మనకి వెళ్తుందనే ఆశాభావం ఉంది. అయితే మిమ్మల్ని అందరినీ, మీడియా వాళ్ళందరినీ కూడా కోరుకునేది ఏంటంటే ఈ యొక్క టీకా తాలూకా దుష్ప్రభావాలు అన్నది చాలా మైనర్గా ఉంటున్నాయి. మ్యాక్సిమం ఏంటంటే మనకి ఫీవర్ కానీ, బాడీ పెయిన్స్ కానీ, హెడేక్ కానీ ఉంటుంది తప్ప మిగతా కస్టమ్స్ కానీ, అందరు మిగతా కస్టమ్స్ వర్కర్స్ కానీ, ఇంపోర్టర్స్ ఎక్స్పోర్టర్స్ కానీ వాళ్ళ వ్యాపారాలు మంచిగా జరుపుకున్నారు. ఏ మాత్రమే 2,120 కోట్లు వస్తే ఈ నెల నుండి మేము ఆశిస్తున్నాం ఇంకా మంచి స్టేక్ హోల్డర్స్ అంటే ఇంపోర్టర్స్, ఎక్స్పోర్టర్స్, కస్టమ్ హౌస్ ఏజెంట్స్, స్టీమర్ ఏజెంట్స్, దానికి తోడు మా ఆఫీసర్. గూడూరు పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని పార్టీ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ మండిపడ్డారు. పేద మధ్యతరగతి ప్రజలపై భారాలు మోపుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లు వారికి సొంతం చేస్తూ కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందన్నారు. దాన్ని రద్దు చేయమని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. అది కాకుండా కార్మిక చట్టాలను కూడా అనేక విధాలుగా రద్దులు చేసి వాళ్ళకి కార్మికులకి నష్టాలు చేసే విధంగా జరుగుతున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ చూస్తూ ఉన్నాం, కార్మిక చట్టాలను కూడా వాటిని వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయకుండా కార్పొరేట్ సంస్థలకు అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పోతా ఉన్నారు. దాన్ని కూడా నివారించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కార్మికులు ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇబ్బందుల్ని అన్ని పోరాటాల రూపంలోనే ఈరోజు జనాలు బయట వస్తూ ఉన్నాయి. అయితే ఈ మధ్యకాలంలో చూసాం, కరోనా వచ్చిన తర్వాత కరోనాలో కార్పొరేట్లు సంస్థలకి అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకొని కార్మికులకి, ప్రజలకి ఇబ్బందులు పట్టే విధంగా ఇది నడుచుకుంటా ఉంది. అదేవిధంగా చూడు, రోజుకు ఒకసారిగా పెట్రోల్, డీజిల్ పెంచుతా ఉన్నారు. కానీ వాటి జోలికి మాత్రం ఏమి దాన్ని అనుకోవడం లే. ఇవాళ మొన్న పెట్టినటువంటి బడ్జెట్ చూస్తే మన రాష్ట్రానికి పూర్తిగా ఏమీ లేనటువంటి పరిస్థితి. ఈ బడ్జెట్ చూస్తూ ఉంటే వాళ్ళు మళ్ళా రాబోయే ఎన్నికలు కొన్ని 4 రాష్ట్రాల్లో జరుగుతుంటే ఆ రాష్ట్రాలకి మాత్రం విపరీతమైనటువంటి నిధుల్ని మాత్రం వాళ్ళకి బడ్జెట్లో వాళ్ళకి ఏర్పాటు చేశారు. అంటే కేవలం ఓటు రాజకీయాలతో తప్ప వాళ్ళకి ఇంకోటి పని లేదు. కాబట్టి ఇవాళ మనకు ప్రత్యేక హోదా లేదు, రాష్ట్రానికి సంబంధించినటువంటి జిఎస్టీలు లేవు. అన్ని విధాలుగా కూడా ఈ రాష్ట్రాన్ని అణిచివేసే విధంగా ఆ పద్ధతుల్లో వాళ్ళు దీన్ని ఏ ఉద్దేశంతో ఆ విధంగా చేస్తున్నారో కానీ, అయినా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ కానీ ఈ రెండు కూడా వాళ్ళకే మద్దతు ఇస్తా ఉన్నారు. రైతు పోరాటాలకి చట్టాలు తయారు చేస్తే ఆ చట్టాలకు వీళ్ళే మద్దతు ఇస్తారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కానీ వాటిని గమనించాలని చెప్పి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీ రైతులకు అమరావతి రైతుల మద్దతు, గాజీపూర్లో గలం విప్పిన అన్నదాతలు. ఎన్నికలతో పాటు వ్యాక్సినేషన్పై దృష్టి పెట్టండి, జిల్లా కలెక్టర్లకు ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ ఆదేశాలు.
గిరిజన శాఖ అధికారులతో మంత్రి సత్యవతి భేటీ, అర్హత కలిగిన అందరికీ పదోన్నతి వస్తుందని స్పష్టం. చిత్తూరు జిల్లాలో విషాదం, బావిలో పడి 4 మృతి. గౌలిపురాలో స్కూల్లో భారీ అగ్ని ప్రమాదం, తప్పిన ప్రాణ నష్టం, భారీ ఆస్తి నష్టం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతం. నమస్కారం.